చూసి ఇట్లా కొనుక్కోకుండా ఉంటారు కదా ఎవరైనా. ఓకే శ్రీలేఖ ఎక్సైటింగ్ ఉన్నావు, ఏం సంగతి? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖాస్ అసలు. ఈ రోజు ఎక్సైట్మెంట్ కి రీజన్ ఏంటంటే మేము వరంగల్ వెళ్ళిపోతున్నాం. ఎందుకు అంటే మా చిన్నక్క కొడుకు అన్నప్రసన్న అనమాట. సో వీఆర్ ఎక్సైటెడ్. ఏంటంటే ఇట్లాంటి చిన్న చిన్న ఒకేషన్స్ ఉన్నప్పుడు కలుసుకుంటే ఇంకా మజా బాగుంటది కదా. ఇప్పుడు మనం వరంగల్ కి స్టార్ట్ అవబోతున్నాము. ఇంతకే నా డ్రెస్ ఏంది? లేడీ మేజిషియన్ లెక్క. లేడీ మెజిషియన్ లెక్క. నా డ్రెస్ బాగుంది కదా. You don't know the style, Karan. This is cord set. అబ్బో. Yeah, I am bringing fashion onto the floor. అంటే రోడ్ మీద తీసుకొస్తున్నావా? No. So కిరణ్ ఇట్లాగే ఏడిపిస్తూ ఉంటాడు. మనం ఒక రోజుకి వెళ్ళినా, 2 రోజులకి వెళ్ళినా, 10 రోజులకి వెళ్ళినా కొన్ని థింగ్స్ ఉంటాయి కదా. బ్రష్, మేకప్ సామాన్, టవల్స్, ఇవైతే మ్యాండేటరీ. అది అట్లీస్ట్ 1 డే కైనా. మనం ఈ రోజు వెళ్ళి రేపు రాబోతున్నాము. ఒక్క రోజు ట్రిప్ అయినా అన్ని ప్యాక్ చేసుకోవాలి కదా. సో నా మేకప్ సామాన్ కొత్తగా పౌచ్ కొన్నాను, అందుకే మంచిగా ఆర్గనైజ్ చేసి తీసుకెళ్తున్నాను. అంటే కొత్త మురుపం ఉంటది కదా, ఒక 1-2 వీక్స్ ఉంటుంది. అప్పుడు ఇంకొక పౌచ్ కొనుక్కోవాలి మళ్ళీ కంటిన్యూ అవ్వడానికి, ఇంతే నీట్ గా మెయింటైన్ చేయాలంటే. అంతే కదా. ఇది చూసారా, అన్ని పెట్టుకున్నాను. దీనిలో సగం వస్తువు నేను వాడను. బేసిక్ సీసీ క్రీమ్ పెట్టుకుంటా అంతే. బట్ కొన్నావు కదా అని వాడుతున్నా. ఎస్, అన్ని మంచిగా ఇది ఎందుకు పట్టట్లే, అన్ని మంచిగా అరేంజ్ చేసుకున్నా కదా. సో తీసుకెళ్దామని. అండ్ ఈ రోజు నేను వెళ్దామని ఎనర్జెటిక్ గా 7కి లేస్తే కిరణ్ ని, మా కజిన్స్ ని అందరినీ రెడీ చేసే వరకు 9-9:30 అయిందనమాట. సో నా 50% ఎనర్జీ అక్కడే డమాల్ అయింది. ఇప్పుడు మనం బయటకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినాలి. ఇంట్లో ఆల్రెడీ తిన్నాను. అండ్ మ్యాంగోస్ నానబెట్టుకున్నాను. మ్యాంగోస్ కూడా తినేసి విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అవుట్ సైడ్ అండ్ గెట్ స్టార్టెడ్ టు వరంగల్. అండ్ నా చైన్ బాగుందా? సో బర్త్డేకి కిరణ్ ఇప్పించాడని చెప్పాను కదా, అదే చైన్. సో యాక్చువల్లీ అయితే అది ఇక్కడ వరకు వస్తుంది, బట్ ఈ అవుట్ఫిట్కి ఇట్లా కంటే ఇలాగే బాగుంటుంది అని చెప్పి వెనక ఒక రబ్బర్ బ్యాండ్ టై చేసేసాను. దాన్ని ఏమో కిచడీ చేసి పైన సెట్ చేసుకున్నాను అనమాట, లుక్ బాగుండడానికి. బాగుందా? మళ్ళీ నా డ్రెస్ నే ఎందుకు ఫోకస్ చేస్తున్నావు? నా డ్రెస్ బాగుంది, నువ్వు ఎంత చూపెట్టినా వాళ్ళు చూసి ఇట్లా కొనుక్కోకుండా ఉంటారు కదా ఎవరైనా. ఓకే, నేను కిరణ్ సంగతి బ్యాక్ కెమెరా చెప్తాను. మనం కార్లోకి ఎక్కాక మాట్లాడుకున్నాం. ఆయన మనతో పాటు మా కజిన్స్ కూడా అందరు వస్తున్నారు, అందరినీ కలుద్దాం. అరే గెస్ చేయరా అని చెప్పిన. అదేంటో మీరు కూడా గెస్ చేయడానికి ట్రై చేయండి. ప్యారలీ నా కజిన్స్తో ముచ్చట పెట్టేటప్పుడు రివర్స్ కంటెంట్ కట్ చేయాల్సి వస్తుంది. రా టాక్స్ పెడితే పక్కా వైరల్ అవుతాం అనిపిస్తుంది. శాంపుల్ చూసారుగా, జబర్దస్త్ కిట్ మొత్తంలో ఉండే పంచుల కంటే మా వాళ్ళు డైలీ మా మీద వేసే పంచులు ఇంకెక్కువ ఉంటాయి. మీన్ వైల్ ఈ క్యూట్ పెంగ్విన్ చూసారా, క్యూట్ గా ఉంది. సో యా, బేసిక్ గొడవ మొత్తం ఈ బుడ్డోడి గురించి. సారీ, దీన్ని ఏమనాలి? బుడ్డోడా? పెంగు. ఓకే, నిన్ననే కొనుక్కొచ్చుకుంది. మార్నింగ్ అందరికి చూపిస్తే వాళ్ళ వరంగల్కి వెళ్తున్నాం కదా బుడ్డోడి కానీ అందరు అనుకున్నారు. ఇందాకే తెలిసింది ఏంటంటే బువ్వ కోసం కొనుక్కొచ్చుకుంది. సో ఇప్పుడు పెద్ద వార్ అనమాట, ఇది బుడ్డోడికా బువ్వకా అని చెప్పి. అయింది. వీడికి క్యాప్ బాగుంది. అట్లా కాదు, సారీ, అట్లా కూడా బుడ్డోడు గుడ్డోడు క్యూట్ గా ఉన్నాడు కదా, రెడ్ వైట్ కి బాగుంది. యా, సరే ఈ పెంగుని తీసుకొని లెట్ స్టార్ట్ టు వరంగల్. ఎక్కడ వరంగల్ కి తీసుకెళ్తే వీళ్ళు తీసుకుంటారని చెప్పి మేము 6 మెంబర్స్ కార్లో కూర్చొని సెటిల్ అయిన 1 minute కే మా ఫస్ట్ స్టాప్ వచ్చింది. ఇక్కడ పెంగిన్ చూసారా, మేమైతే ఫస్ట్ క్రైకి వచ్చేసాము. ఇక్కడ అర్జున్ కి కావాల్సిన చిన్న చిన్న క్యూట్ టాయ్స్ ఏమైనా తీసుకుందామని.
ఆ పెంగ్విన్తో పాటు ఇంకేమేమి క్యూట్గా ఉన్నాయని చెక్అవుట్ చేస్తున్నాము. ఇలాంటి స్టోర్స్కి వచ్చినప్పుడే చిన్నపిల్లలకి సంబంధించిన ఇన్నోవేటివ్ కొత్తగా గేమ్స్ ఏమొచ్చాయని తెలుసుకుంటూ ఉంటాం కదా, అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. అండ్ వాళ్ళ అవుట్ఫిట్స్ కూడా ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇక్కడ చూసారా, క్యాప్టెన్ కూల్ అయి ఉండొచ్చు, ఈ రెడ్ కార్డ్ సెట్ అయి ఉండొచ్చు, సస్పెండర్ అవుట్ఫిట్స్ అబ్బాబా చాలా క్యూట్గా ఉన్నాయి. మెన్కి నాకు తెలిసి చిన్నప్పుడే ఇంత క్యూట్ అవుట్ఫిట్స్ దొరుకుతాయి కావచ్చు. పెద్దగా అయ్యాక జనరల్గా గర్ల్స్కి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, బాయ్స్కి తక్కువే కదా. అక్కడ మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత 2 minutes ట్రావెల్ చేసి మన సెకండ్ స్టాప్లో ఆగాం. దట్ ఈస్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఎవరికి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ వాళ్ళు ఆర్డర్ చేసుకొని వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ దీపు అయితే మంచిగా పూరి ఆర్డర్ చేశాడు, చూడ్డానికి బాగుంది. నీ వీడియో అయితే తింటాను వెయిట్ చేస్తున్నాడు. ఆల్సో బువ్వ దోశ ఎలా ఉన్నాయి? ఇండియన్ కార్స్. మా కార్లో ఎంతమంది ఉన్నారో చూస్తారా? 6. సో కష్టపడి 4 వెనక ఫిట్ అయ్యాము. దీపు కొంచెం లిటిల్ బిగ్ పర్సనాలిటీ కాబట్టి ముందు కూర్చోబెట్టినాం. బ్రౌన్ లైఫ్ అంటే నెక్స్ట్ లిటిల్ బిగ్ బువనే. బర్రెలే కొడుతావు కదా మొత్తం గొడవ ఆడినప్పుడు గట్టిగా చెప్పచ్చు కదా. మేము స్టార్ట్ అయిన గంటలో మణికొండలో మేము ఉంటాము. మేము స్టార్ట్ అయ్యి గంట అయింది, కానీ ఇంకా మణికొండ దాటలేదు. ఎందుకంటే 3 స్టాప్లు, తినడానికో పావుగంట, జ్యూస్లకో పావుగంట. సో ఇప్పుడే మొత్తానికి వరంగల్కి స్టార్ట్ అయ్యాం అఫీషియల్లీ. వరంగల్కి వెళ్ళా కలుసుకున్నాం ఫ్రెండ్స్. బ్లాగర్స్ కష్టాలు ఆర్ రియల్. వీడియో చేద్దామని చెప్పి అర్ధగంట నుండి ప్రయత్నిస్తున్నా, ఇది పరిస్థితి. ఈ మధ్య క్యాట్ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి అంట. అవేం వీడియోస్ నేనైతే చూడలేదని చెప్పి చూపించమని అడిగాను. అండ్ ఒక్కొక్కరికి ఏం క్రియేటివిటీ ఉందయ్యో. మా వాళ్ళు అయితే వాళ్ళు క్యాట్ చేశారు కదా, మనము పెంగ్విన్ కుకింగ్ వీడియో చేద్దామని అనుకుంటున్నారు. ఆల్సో ఇక్కడ ట్రోలింగ్ అనమాట, కజిన్ ట్రోలింగ్. అలా వండుకో, ఏసీ ఉందల్లా పండగ ఎందుకు అంటున్నావే. మన రోస్టింగ్ అండ్ సర్కాజం సెషన్ అయిపోయిన తర్వాత స్నాక్స్ అండ్ గేమ్ టైం. సో లూడో అయితే పక్కా అందరు కోవిడ్లో ఆడుంటారు కదా. సో ఇక్కడ ఒక సైడ్ గేమ్స్ నడుస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో అందరూ నెక్స్ట్ డే అన్నప్రాసన అర్జున్ది దాని ప్రిపరేషన్ చేసేస్తున్నారు. అండ్ కిరణ్ అయితే నా గేమ్ ఓవర్టేక్ చేస్తాడు, నా పేరు నిలబెడతాడు. ఫైనల్లీ లూడో గేమ్ ఎండ్కి వచ్చింది. ఫస్ట్ ఎవరు వచ్చారు? నేనే. అంత సీన్ లేదు నిజంగానా? సెకండ్. లాస్ట్ అండ్ సెకండ్ అనుకుంటా కిరణ్. కాదు, లాస్ట్. ఓకే, లూడో గేమ్ అయితే నా గేమ్ ఓవర్టేక్ చేసుకొని కిరణ్ ఆడిండు. మేము ఇక్కడ ప్యారలల్లీ రేపటి ప్రిపరేషన్ చేస్తున్నాము. దిస్ ఇస్ ద బ్యాక్ డ్రాప్. రేపటి వీడియోలో మీరు చూస్తారు. ఐ మీన్ ఇంకో 2-3 డేస్లో మీకు లైవ్ అవుతుంది. సో ఇప్పుడైతే ప్రిపరేషన్స్ అన్నమాట. కట్టడానికి ఒక సైడ్ ఆల్రెడీ రోప్కి ఇచ్చారు, కింది సైడ్ కూడా మనం ఇట్లా థ్రెడ్ పెట్టేసుకుంటున్నాం అనమాట. దీని లోపల నుండి తాడు ఇన్సర్ట్ చేస్తే మనకు కట్టడానికి ఈజీ అవుతుంది. అదంతా నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. ఇప్పుడైతే నేను దీన్ని కష్టపడి కుడుతున్నాను. నాకున్న బద్ధకానికి పెద్దవాళ్ళలాగా ఓపిక్గా చిన్న కుట్టే అంత సీన్ లేదు. సో చాలా కొంచెం డిస్టెన్స్ తోటే ఫర్ నౌ మేనేజ్ అయిపోవాలి అన్నట్టు కుట్టేసేస్తున్నాను అనమాట. అండ్ ప్యారలల్లీ సిస్టర్స్ ముచ్చట్లు. సో ఈ మధ్య ఏం బట్టలు ఆర్డర్ చేసుకున్నారు, ఏమేమి కొత్త ఎడిషన్స్ వచ్చాయి, దానిలో ఏది బాగుంది ఏది లేదు, అవన్నీ డిస్కషన్స్ కూడా ప్యారలల్గా నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ అయితే అర్జున్ 21st డేకి యూజ్ చేసిన థర్మోకోల్ ఉంది. దీనిపైన అన్నప్రాసనాన్ని రాసి చేసి రీయూజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఆల్సో నెక్స్ట్ డే ఈ బ్యాక్ డ్రాప్ ఎలా టర్న్ అవుట్ అవుతుందో ఒక ఐడియా రావాలి అని చెప్పి బేసిక్ చెక్స్ చేస్తున్నాము టై చేసి. అండ్ నెక్స్ట్ పిన్ని బాబాయ్ టైం విత్ అర్జున్. సో కిరణ్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పిల్లలతో ఉంటే అసలు టైమే తెలియదు, స్ట్రెస్ ఫ్రీ అవుతారు. అర్జున్ వేదాంత్ మిమ్మి పిలుస్తుంది చూడు, మిమ్మి 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 చూడు, మిమ్మి చూడు. నేనైతే మా చిన్నోడితో ఆడుకుంటున్నా. రేపు వీడి ఈవెంట్ వ్లాగ్ మీకు ఆల్రెడీ ఇంకొక 1-2 డేస్లో వస్తుంది. సో యా, దర్ ఇస్ సో మచ్. మా చిన్నోడికి కొత్త టాయ్స్ వచ్చాయి ఇవాళ. మంచిగా అసలు కొంచెం పెద్దదైనాక పట్టుకుంటాడు అనుకుంటే ఈ రోజే మంచి తీసి పట్టుకుంటున్నాడు కూడా. చిటిపండు. ఓకే, ఈరోజు వాడు సిగ్గుపడుతున్నాడే, ఈరోజు వాడు సిగ్గుపడుతున్నాడే, రేపటి వ్లాగ్ లో మీకు కనిపిస్తాడంట. స్టే ట్యూన్డ్ ఫర్ అవర్ అర్జున్స్ వీడియో. That's it for today. Eat, sleep, stay healthy and happy. Bye bye.